Hi, my dear students, 10th class. Today we are going to learn about third unit C reading. What is my name? See children, that seeing the heading itself you may wonder. Do anybody forget their name? No. Here this indicates us one educated woman, beautiful woman, married woman lost her identity. Now she want to gain her identity. In this lesson, how she gained her identity by searching. This lesson was written by about the author. Srimati P. Satyavati is one of those writers who have brought feminism to the peak in Telugu literature. తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం గురించి అత్యున్న స్థాయికి రచనలు చేశారు ఈవిడ. చేసిన వాళ్ళల్లో ఈవిడ ఒకరు. Though she is retired English teacher, she wrote in Telugu, but she is a retired English teacher. ఆంగ్ల ఉపన్యాసకురాలుగా రిటైర్ అయ్యారు ఆవిడ, విశ్రాంత ఉపన్యాసకులు. She has great understanding of the Telugu accent. తెలుగులో భాష గురించి ఉచ్చారణ చాలా ఎక్కువ అర్థవంతంగా అర్థం చేసుకున్నారు ఆవిడ. అండ్ ఐడియా ఆఫ్ ద రెస్పెక్టివ్ రీజన్స్, వివిధ ప్రాంతాల యొక్క సామెతలు చాలా బాగా అవగాహన పెట్టారు వాళ్ళు. షీ ఈజ్ అడెప్ట్ ఇన్ పోర్ట్రేయింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ యూనివర్సల్లీ. ప్రపంచవ్యాప్తంగా సహజంగా మనుషులకు వచ్చేటువంటి అనుభవాలలో చిత్రీకరించడంలో చాలా ప్రతిభాశాలి ఇవిడ. ద టెక్నిక్ ఆఫ్ అపీలింగ్ టు ద రీడర్స్ బై వీవింగ్ ద స్టోరీ వండర్ఫుల్లీ. ఆమె పాఠకుల్ని తన కథల అద్భుతంగా అల్లే విధానం ద్వారా ఆకర్షిస్తారు. విత్ ఫిలసాఫికల్ టచ్. ఆమె దాంట్లో మరి ఫిలసాఫికల్ టచ్ అంటే తత్వవేత్త ఉంటుంది. అండ్ థియలాజికల్ ఆస్పెక్ట్ ఇన్ హర్ ఫోర్టీ. మరి వాస్తవాలు ఉంటాయి, నిజ జీవితంలో జరిగేటువంటి వాస్తవాలను అంత బాగా చిత్రీకరిస్తారు ఆవిడ. షీ హ్యాస్ పబ్లిష్డ్ 4 anthologies ఆఫ్ షార్ట్ స్టోరీస్. మానవ సంబంధాల గురించి 4 కథలు రాశారమ్మా, పబ్లిష్ చేయబడ్డాయి. 5 novels, 5 నవలలు రాశారు. అండ్ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్, కథల సంపుటి, వ్యాస సంపుటి కూడా రాశారు ఆవిడ కొన్ని. షీ హ్యాస్ వన్ నంబర్ ఆఫ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్. చాలా గౌరవ బహుమానాలు పొంది ఉన్నారు, అవార్డ్స్. దిస్ స్టోరీ వాట్ ఈస్ మై నేమ్ ఈజ్ ఒరిజినల్లీ పబ్లిష్డ్ యాజ్ ఇళ్ళకి గానే పండగవునా, ఇళ్ళకి గానే పండగ అవుతుందా అనేటువంటి ఒక తెలుగు పేరు రాయబడినటువంటి పుస్తకం నుంచి వాట్ ఈస్ మై నేమ్ అనేది ఇంగ్లీష్లోకి కొంత భాగం తర్జుమా చేయబడి ఇవ్వబడింది మనకి. ఇన్ తెలుగు 1990s రాయబడింది ఇది తెలుగులో. అండ్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హిందీ. దక్షిణ భారతదేశంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయో వాటిల్లో తర్జుమా చేయబడింది. హిందీ కూడా తర్జుమా చేయబడింది కథ. అసలు కథ మూలం ఏంటి, ఇళ్ళలగానే పండుగ అవుతుందా అనేది. సో now we will come to our lesson. Still, children, be careful. Have you noticed how your father calls your mother? The author is questioning you. Did you notice how your father calls your mother? మీ నాన్న మిమ్మల్ని ఎలా పిలుస్తాడో మీకు అవగాహన ఉందా, మీరు గమనించారా అని ప్రశ్నిస్తున్నారు రచయిత్రి. Does he use her name or not? While he was calling his wife, did he use his name or not? పేరు పెట్టి పిలుస్తున్నారా, ఇంకేమైనా కొత్త రకం పిలుస్తున్నారా, మీరు ఇప్పుడు గమనించారా అని రచయిత్రి మిమ్మల్ని అడుగుతుంది. హౌ డూ ద నైబర్స్ అడ్రస్ సార్? మీరు చెప్పండి ఎలా పిలుస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అమ్మని మీ నాన్న ఎలా పిలుస్తారు? నవ్వుతారేంటి చెప్పండి. పేరు పెట్టి మాత్రం పిలవరు. ఏమోయ్, ఏమేవు, ఒసేవు, ఇదిగో అని పిలుస్తారు. హౌ డూ ద నైబర్స్ అడ్రస్? పక్క వాళ్ళు, తిరుగు పొరుగు వాళ్ళు ఏమని పిలుస్తారా అని? లాయర్స్ వైఫ్ అనో, డాక్టర్స్ వైఫ్ అనో, లేకపోతే వైట్ బిల్డింగ్ ఆవిడనో, ఇలా ఏదో ఒక చేర్చి అడ్జెక్టివ్ చేర్చి పిలుస్తారు. డస్ ఎనీవన్ అడ్రస్ యువర్ బై నేమ్? కమ్ ఆన్ టెల్ మీ చిల్డ్రన్, ఎనీబడి అడ్రస్ యువర్ మదర్ బై హర్ నేమ్? డూ యూ రిమెంబర్ ఇట్? ఈస్ రేర్లీ అడ్రస్సెస్.
సో చాలా వరకు పేరు పెట్టి కాకుండా వాళ్ళ భర్త ఉద్యోగం ద్వారా కానీ, లేదా శరీరాకారాన్ని బట్టి కానీ, లేకపోతే రంగుని బట్టి కానీ, లేకపోతే ఇంటికి ఉన్న కలర్ని బట్టి కానీ, బిల్డింగ్ కానీ, పెంకుటిల్లా డాబానా ఇలా ఆవిడ అని వెళ్ళి చెప్తుంటారు. అది కదా మనం గమనించేది. కానీ ఉమెన్ ఎవరు కూడా వైఫ్ని పేరు పెట్టి తొందరగా వెళ్ళవాలనేది సమాజంలో మీకు అర్థమై ఉంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టి మీకు పూర్తిగా అర్థమవుతుంది కదా. ఓకే, ఇన్ దిస్ సారీ, వాట్ అబౌట్ యువర్ గ్రాండ్ మదర్? సరే, అమ్మను వదిలేసి మీ గ్రాండ్ మదర్ గురించి చెప్పండి. మీ గ్రాండ్ మదర్ని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? పలాని వాళ్ళ అమ్మ అంటారు, లేదా పలాని వాళ్ళ అత్తగారు అంటారు, లేదా పలాని వాళ్ళ పిన్నిగారు అంటారు, లేదా పలానా ఆయన భార్య అంటారు తప్పించి మీ గ్రాండ్ మదర్కి కూడా ఐడెంటిటీ పేరుందా? పేరు పెట్టి పిలుస్తుంది, మీకు గుర్తుందా? నౌ ద ఆథర్ ఇస్ క్వశ్చనింగ్ యూ. నిన్ను అడుగుతుంది ఇవన్నీ. మీరు ఆలోచింపజేస్తుంది ఆవిడ మిమ్మల్ని. అంటే పెళ్ళైన స్త్రీ తన పేరుని తను పిలిపించినట్టు చేసుకోగలుగుతుందా? లేదు కదా. అమ్మమ్మను కూడా అలాగే పిలుస్తారు కదా. అమ్మకి ఒకే రకమైనటువంటి పిలుపులు. సో ఇన్ దిస్ స్టోరీ పి సత్యవతి డిస్క్రైబ్స్ హౌ woman forgets her own name since no one addresses her by name. So gradually nobody was addressing her with name, no? That's why she forgets her own name. అందుకని సత్యవతి అనే రచయిత్రి ఏమంటున్నారు, ఎవరు ఆమెను పేరు పెట్టి పెళ్ళైన తర్వాత ఏదో ఒక దాంతో పిలుస్తారు కాబట్టి పిలుపుని ఆవిడ తన పేరుని మర్చిపోతుంది అంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ పేరు మర్చిపోవటం కాదు, అసలు తన శక్తి సామర్థ్యాలు, తన ఉనికిని మర్చిపోయినట్టుగా, ఐడెంటిటీ మర్చిపోయినట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు రచయిత్రి. అది గమనించాలి మనం. హౌ డస్ ఎ ఉమెన్ గెయిన్ హర్ ఐడెంటిటీ? మిమ్మల్ని ప్రశ్నిస్తుంది రచయిత్రి. ఎలా మరి స్త్రీ తన యొక్క ఐడెంటిటీని పొందుతుంది? దాదాపు ఈ పాటలో ఆమె ఐడెంటిటీ కోల్పోయింది కదా. హౌ షీ కుడ్ గెయిన్ హర్ ఐడెంటిటీ బై నేమ్. చూడండి మరి హౌ డస్ ఎ ఉమెన్ గెయిన్ హర్ ఐడెంటిటీ? ఒక స్త్రీకి గుర్తింపు ఎలా ఉంటుందంటే బై నేమ్, పేరు ద్వారా కొంతకాలం, బై మ్యారేజ్ పెళ్ళైన తర్వాత ఒక రకంగా, బై మదర్హుడ్ పెళ్ళైన తర్వాత అమ్మగా, బై ఎడ్యుకేషన్ విద్యావంతురాలుగా, బై ప్రొఫెషన్ వృత్తిపరంగా, ఆర్ బై ఎనీథింగ్ ఎల్స్ ఇంకేదన్నా విషయపరంగా పిలువబడుతుంది ఆవిడ. మొదటి నుంచి చివరి దాకా ఆమె జీవిత దశల్లో ఎప్పుడు కూడా పూర్తి పేరు పెట్టి ఆమె సొంత పేరు పెట్టి పిలువబడరు. ఇలా ఈ క్వాలిటీస్ అన్నిటితోటి పిలుస్తారు. ఎలా చెప్పుకున్నాం మనం? బై నేమ్ చదువుకునేటప్పుడు అప్పుడు కూడా పలానాల పిల్ల, పలానాల పాప, పలానా క్లాసులో మాత్రం పేరు ఉపయోగించబడుతుంది. బై మ్యారేజ్ పెళ్ళైన తర్వాత ఆయన భార్య అని పడుతుంది. బై మదర్హుడ్ వాళ్ళ అమ్మ అని పిలువబడుతుంది. బై ఎడ్యుకేషన్ లెక్చరర్ గారని, డాక్టర్ గారని, అలా సమ్ ఎడ్యుకేషన్ బట్టి, ఎడ్యుకేషన్ అంటే ఎంఏ చదువుకున్న ఆవిడ, బిఏ చదివిన ఆవిడ, ఆ టీచర్ చదివిన ఆవిడ అలా పిలుస్తారు. బై ప్రొఫెషన్ వృత్తి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి కూడా పిలుస్తారు. అది తెలిసిన విషయం మనకి. ఆర్ బై ఎనీథింగ్ ఇంకేదన్నా గుర్తుగా ఒక తెల్ల డాబా, పెద్ద డాబా, ఊరి చివరి డాబా, ఇంటి చివరి డాబా, వీరి చివరి డాబా, అట్లా ఏదో దాన్ని పెట్టి పిలుస్తారు తప్పించి పేరు పెట్టి పిల్లలు అన్న విషయాన్ని మీకు పదే పదే ఆతర్ గుర్తు చేస్తుంది. మరి మన ఇళ్లలో కూడా అలాగే కదా. సో రీడ్ ద స్టోరీ కీపింగ్ దీస్ క్వశ్చన్స్ ఇన్ మైండ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత, లేకపోతే చదువును బట్టి అమ్మాయిన తర్వాత ఎలా పిలుస్తారో మీరందరూ మీ మైండ్లో ఒకసారి గుర్తు తెచ్చుకుని ఈ కథ మొత్తాన్ని చదవండి అని రచయిత్రి మీకు ఒక హింట్ ఇచ్చిందనమాట. చూడండి, మ్యారీడ్ ఉమెన్, హర్ హస్బెండ్, బ్యూటిఫుల్ హౌస్, షీఈస్ డెకరేటింగ్ ద హౌస్, outside of the house with muggulu, and she was putting colors. See how beautifully the place is. Now we will come to the lesson, second paragraph. A young woman before being a housewife, పెళ్ళి కాకముందు, బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అంటే ఇంటి గృహిణి కాకముందు, ఏ ఉమెన్ ఎడ్యుకేటెడ్ అండ్ కల్చర్డ్, ఆమె బాగా చదువుకుంది, కల్చర్డ్ నాగరికత తెలిసింది, అండ్ ఇంటెలిజెంట్ మంచి తెలివైనది, అండ్ క్యాపబుల్ సమర్థురాలు, క్విక్ విటెడ్ చాలా తొందరగా జోకులు హాస్య స్వభావం కలిగిన అమ్మాయి, విత్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మరి చాలా చక్కగా ఇతరులతో నవ్వుతూ సంభాషించే చతురోక్తి కలిగింది, అండ్ ఎలిగెంట్ పేరు కలిగింది, సమాజంలో గుర్తింపు కలిగింది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈ అమ్మాయికి. కానీ ఏమైంది చూద్దాం. సో యంగ్ ఉమెన్, బ్యూటిఫుల్ లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీ, కల్చర్ లేడీ, ఇంటెలిజెంట్ లేడీ, క్యాపబుల్ లేడీ, క్విక్ విటెడ్ లేడీ. How was the lady here in the lesson? See,
ఎడ్యుకేటెడ్, కల్చర్డ్, ఇంటెలిజెంట్, క్యాపబుల్, క్విక్ విటెడ్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఎలిగెంట్ ఆల్సో. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ దట్ యంగ్ ఉమన్. ఆ స్త్రీలో మనం ఈ లక్షణాలన్నీ ఉన్నాయన్నమాట ఈ పాఠంలో స్త్రీకి. ఫాలోయింగ్ ఫర్ హర్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్ as also dowry which her father offered. A young man tied the 3 sacred knots around her neck. Following her beauty అంటే ఆమె అందానికి మెచ్చుకుని, ఆమె తెలివితేటలకి అందానికి మెచ్చి, ఇంటెలిజెన్స్ తెలివితేటలు. ఆల్సో డౌరీ విచ్ హర్ ఫాదర్ ఆఫర్డ్. ఆమె తండ్రి, హూ ఆఫర్డ్ డౌరీ? హర్ ఫాదర్. తండ్రి ఇచ్చిన కట్నం కూడా నచ్చి, అందచందాలు మెచ్చి, తెలివితేటలు మెచ్చి, తండ్రి ఇచ్చిన కట్నాన్ని మెచ్చి, యంగ్ మ్యాన్ టైడ్ 3 sacred knots around her neck. దట్ మీన్స్ మ్యారీడ్. 3 ముళ్ళు బంధం వేసుకొని తన సొంతం చేసుకున్నాడు ఒక యువకుడు. సో 3 sacred knots మీన్స్ మ్యారీడ్ అరౌండ్ హర్ నెక్. మేక్ her the housewife of టీ హౌస్ హోల్డ్. సారీ అమ్మా, మేడ్ హర్ ద హౌస్ వైఫ్ టు ఏ హౌస్ హోల్డ్. తన ఇంటి గృహలక్ష్మిగా చేర్చుకున్నాడు. అండ్ సెట్ టు హర్, ఇంటికి వచ్చినా చెప్పాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాక ఏమని చెప్పాడు చూస్తారా, వినండి. లక్ అమ్మడు, దిస్ ఇస్ యువర్ హోమ్. అమ్మాయి చూడు, ఇది మీ ఇల్లు అన్నాడు. అమ్మడు, గమనించండి, ఈజ్ నాట్ కాలింగ్ హిజ్ బాయ్ విత్ నేమ్, హీ పుట్ హిజ్ ఓన్ నేమ్, పెట్ నేమ్, అమ్మడు. సో దిస్ ఈజ్ యువర్ హోమ్, ఇది ఇల్లు అని చెప్పారు. ద హౌస్ వైఫ్ ఇమీడియట్లీ పుల్డ్ ఎండ్ ఆఫ్ హర్ సారీ. చీర చెరుగులు పైకి లేపి దోపింది. అండ్ టక్డ్ ఇట్ ఇన్ ద వేస్ట్, నడువులో దోపేసేస్తుంది. అండ్ స్వాబ్డ్ ద ఎంటైర్ హౌస్, మరి ఇల్లు మొత్తాన్ని చక్కగా ఊడ్చుకొచ్చేసింది. అండ్ డెకరేటెడ్ ద ఫ్లోర్ విత్ ముగ్గులు డిజైన్స్. తన ఇల్లు అనగానే పొంగిపోయి చక్కగా శుభ్రం చేసి, మరి శుభ్రంగా తుడుచుకొచ్చి ఇల్లు ముగ్గులేసేసేసింది. ఎప్పుడైతే అసలు మీ ఇల్లు అనగానే పొంగిపోయింది. ద యంగ్ మ్యాన్ ప్రాంప్ట్లీ ప్రైజ్ హర్ వర్క్. ప్రాంప్ట్లీ అంటే నిర్మోహాటంగా, ఓ భలే ఉంది, భలే ఉంది, ఇంతకుముందు ఇట్లా లేదు, ఇది మన ఇల్లేనా, అంత అద్భుతంగా ఉన్నట్టుగా మెచ్చుకున్నాడు. ప్రైజ్ హర్ వర్క్ మీన్స్ హర్ స్వాబింగ్ అండ్ ఫర్ ద డిజైన్స్ ఆఫ్ ముగ్గులు. యు ఆర్ డెక్స్ట్రస్ స్వాబ్ అట్ స్వాబింగ్ ద ఫ్లో. అబ్బా, అసలు ఇల్లు తొడవటంలో నీ అంత తోడలేరు, చాలా నైపుణ్యం చూపించావు. ఈవెన్ మోర్ డెక్స్ట్రస్ ఇన్ డ్రాయింగ్ ద ముగ్గులు. అబ్బా, ముగ్గులు వేయటంలో కూడా ఇంకా నైపుణ్యం ప్రదర్శించావు. సభాష్, కీప్ ఇట్ అప్. హీ బ్లెస్డ్ హర్. సభాష్, బాగున్నాయి. కీప్ ఇట్ అప్. ఇట్ మీన్స్ స్వాబింగ్ అండ్ ముగ్గులు. ఫిల్ ద ఫ్లోర్ విత్ ముగ్గులు డిజైన్స్. ఇలాగే కలకాలం ఇంటిని శుభ్రం కలకలలాడి చెయ్యి అని మెచ్చుకున్నాడు హస్బెండ్. He said it in English. Which language he told to her? English language. ఇంగ్లీష్లో చెప్పాడు చక్కగా మెచ్చుకొని. గివింగ్ హర్ ఎ ప్యాట్ ఆన్ హర్ షోల్డర్. మెచ్చుకుంటాడు, మనం భుజం తడతాం కదా, ప్యాట్, భుజం తట్టి మరీ చెప్పాడు. ఈయన అప్రిషియేషన్, మెచ్చుకోలుగా చక్కగా పొగిడాడు చక్కగా భార్యని. Overjoyed. Who was overjoyed? The young woman was overjoyed. Overjoyed housewife began living with swabbing as a chief mission in her life. జీవితమే ఇల్లు శుభ్రం చేయటం జయంగా మార్చుకుంది. చీఫ్ మిషన్, జయం. ఆమె జీవితానికి భర్త మెచ్చుకోగానే ఆయన మెచ్చుకోవడం కోసం అసలు ఇల్లు ఇంకా శుభ్రంగా ఎట్ట పెట్టాలి, ఏం చేయాలి, ఎట చేయాలి, ఇక ఇదే ఆమె జీవితం అయిపోయింది. ఆమె చదువు మర్చిపోయింది, కల్చర్ మర్చిపోయింది, మరి ఇంటెలిజెన్స్ మర్చిపోయింది, అన్ని క్వాలిటీస్ మర్చిపోయింది. ఆమెకున్న ఒకే ఒక క్వాలిటీ ఇప్పుడు ఏంటంటే హౌ టు గెట్ ప్రైజెస్ ఆఫ్ హర్ హస్బెండ్ ఫర్ స్వాబింగ్ అండ్ ముగ్గులు. తన భర్తను ఎలా మెచ్చుకునేట్టు చేయాలో, ఇంకా ఎలా పొంగిపోయాలి చేయాలో ఆలోచించింది. అదే ఆమె జీవిత జయం అయిపోయింది. వాట్ వాజ్ హర్ చీఫ్ మిషన్? స్వాబింగ్. ఇల్లు తుడిసే పనిలోనే ఉండిపోయింది.
ఇల్లు శుభ్రం చేస్తాం, దూబులు ఎక్కడ పూసుంటే అక్కడ వెళ్ళి శుభ్రం చేయటం, అన్నీ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా ఇక అదే పనిగా పెట్టుకుంది ఆ అమ్మాయి. మిగతా అన్నీ మర్చిపోయింది. ఇక షీ స్క్రబ్డ్ ద హౌస్ స్పాట్లెస్లీ క్లీన్. ఇల్లు తుడిచిందే ఎక్కడ చిన్న చొక్క కనిపెడితే మళ్ళీ తుడిచేది, మరక లేకుండా స్పాట్లెస్లీ, అసలు ఒక మరక లేకుండా అద్దంలాగా తుడుచుకొచ్చేది ఇల్లు. క్లీన్ ఆల్ టైం, పొద్దాకి అదే పనిగా. వాళ్ళ ఆయన వచ్చి ఎప్పుడు మెచ్చుకుంటాడు అనే పరిస్థితుల్లోనే ఉంది ఆవిడ. అండ్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ విత్ మల్టీ కలర్డ్ ముగ్గులు. ఏంది, ఇల్లు తుడవను ముగ్గులేను. ఇదే ఆ జీవిత మిషన్గా, లైఫ్ చీఫ్ మిషన్గా మారిపోయింది, జీవిత జయంగా. ఇంకోటి మర్చిపోయింది, తన పరిస్థితి ఏంటి అనేది. That's how her life went on. Days are passed. That's how her life went on means swabbing and putting mugulu is her chief mission in the life. ఇక అదే పనిగా తుడుపుడు కడుగుడు ముగ్గులు వేయడం తప్ప ఇంకో పని లేనట్టుగా నిమగ్నం అయిపోయింది ఆవిడ. విత్ ఏ sumptuous and ceaseless supply of swabbing cloths and ముగ్గు బాస్కెట్స్.